హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీఎల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 8. ఈరోజు మన లెక్చర్లో మనము యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఏంటి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ద మోషన్ ఇన్ విచ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాన్స్టెంట్ is called as uniformly accelerated motion. ఒక బాడీ తన యొక్క త్రూఅవుట్ జర్నీలో తన యొక్క యాక్సలరేషన్ కాన్స్టెంట్ వాల్యూని మెయింటైన్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వాల్యూ వచ్చి 10 మీటర్/సెకండ్ ఉంది, లేకపోతే ఏ వాల్యూ 5 మీటర్/సెకండ్ ఉంది. ఓకేనా? మనకి ఏ వాల్యూ డిస్కస్ చేసినా సరే అది ఎలా ఉండాలంటే కాన్స్టెంట్ గా ఉండాలి దాని యొక్క త్రూఅవుట్ ఇట్స్ జర్నీ. అలాంటి మోషన్ మనం ఏమంటామంటే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వాల్యూ వచ్చి 2+t మీటర్/సెకండ్ ఉంది అనుకోండి, ఇది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ చూడండి, ఏ అనే వాల్యూ టైంతో పాటు ఈ ఈక్వేషన్లో టైం కూడా వచ్చింది, టీతో పాటు చేంజ్ అవుతాను, కాబట్టి ఇది యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అనేది అవ్వదు. అదే ఏ వాల్యూ 2/v లేకపోతే ఏ వాల్యూ 3x² ఇలా ఉందనుకోండి, ఇవి కూడా మనకి యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అవుతుందంటే అవ్వదు. బికాస్ హియర్ యాక్సిలరేషన్ ఇస్ డిపెండింగ్ అపాన్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? వెలాసిటీ పైన డిస్ప్లేస్మెంట్ పైన ఇలా వచ్చి వేరొక వేరియబుల్స్ పైన చేంజ్ డిపెండ్ అవుతా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అనడానికి లేదు. ఎందుకంటే దాన్నే మనం ఏమంటామంటే వేరియబుల్ యాక్సిలరేషన్ అంటాం. ఎందుకంటే యాక్సిలరేషన్ వేరీ అవుతాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఏమైండాలి, దాని యొక్క త్రూ అవుట్ ఇట్స్ జర్నీ అదొక కాన్స్టెంట్ వాల్యూని మెయింటైన్ చేస్తా ఉంటే మనం దాన్ని ఏమంటామంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఇంకా యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ లో ఉంది అంటే అవి కొన్ని ఈక్వేషన్స్ ని ఫాలో అవుతాం. దాన్ని మనం ఏమంటాం అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటాం. ఏమంటాము? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఫాలోడ్ బై యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. ఏ బాడీ అయితే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ లో ఉంటుందో ఖచ్చితంగా అవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని ఫాలో అవుతాయి. అవి ఎన్ని ఉన్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్, ఇవి ఆల్రెడీ మనము 9th క్లాస్లోనే డిస్కస్ చేసి ఉంటాం. 9th క్లాస్లో మీ స్కూల్లో చదువుతున్నప్పుడు మీకు దీని గురించి ఖచ్చితంగా చెప్పుకుంటాం అన్నమాట. ఒకసారి రిమైండ్ చేస్తాం. చూడండి, కాకపోతే మీరు 4 ఈక్వేషన్స్ చదువుకుంటారు, నేను ఇంకొక 2 ఈక్వేషన్స్ యాడ్ చేసి చెప్తాను. చూడండి, ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలు ఏంటంటే v = u + at. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే s = ut + ½ at² లేకపోతే 1/2 at² అన్నమాట. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్ మీకు తెలిసే ఉంటుంది. దీనితో పాటు ఇంకొన్ని ఈక్వేషన్స్ యాడ్ చేస్తాను. చూడండి, s = ut + ½ at² ఉంది, నేను vt - ½ at² లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే ut + ½ at² ఒకటే కాదు, vt - ½ at² కూడా ఉందన్నమాట ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ ఇంకా ఏముంది చూడండి, s = ఇక్కడ u మాత్రమే ఈక్వేషన్, ఇక్కడ v మాత్రమే ఈక్వేషన్ ఉంది. ఇంకా ఏం ఈక్వేషన్ ఉందంటే u + v/2 × t కూడా ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే s కి సంబంధించి 3 ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకేముంది, ఇది మనకు తెలిసింది ఏంటంటే v² - u² = 2as అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ nth = u + a/2 × 2n - 1. క్లియర్ స్టూడెంట్స్? ఈక్వేషన్స్ అన్ని నేర్చుకున్నాం అనుకోండి, మనం యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయడం చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్స్ లోనే ఉన్న టర్మ్స్ ఏవో డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ అంటే ఏంటంటే మనం ఏదైతే కాన్స్టెంట్ యాక్సలరేషన్ అని మనం డిస్కస్ చేస్తున్నామో అదే ఏ అన్నమాట. క్లియర్ కదా? యూ అంటే ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ. క్వశ్చన్ లో స్టేట్ చేసిన ఇనీషియల్ వెలాసిటీ మనం యూతో డినోట్ చేస్తాం. వి అంటే ఏంటంటే ఫైనల్ వెలాసిటీ అన్నమాట. వి అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ. టీ అంటే ఏంటంటే టైం పీరియడ్ లేకపోతే టైం, సింపుల్ చెప్పాలంటే.
ఇంకా ఏమున్నాయి, ఎస్ ఉంది. ఎస్ మీనింగ్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ లేకపోతే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, దీనిలో మనం ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం మనం. ఓకేనా స్టూడెంట్స్, ఇంకేమున్నాయంటే చూడండి ఇక్కడ ఎస్ ఎన్త్ అనేసి ఉంది. ఎస్ ఎన్త్ అంటే ఎస్కి ఎస్ ఎన్త్కి తేడా ఏంటి అంటే, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, ఎస్ ఎన్త్ అంటే మీనింగ్ ఏదైనా అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్. డిస్ప్లేస్మెంట్ ఇన్ nth సెకండ్ అంటే ఆ పర్టికులర్ nth సెకండ్ లో జరిగే డిస్ప్లేస్మెంట్ మనం దేంతో డినోట్ చేస్తాం అంటే ఎస్ nth తో డినోట్ చేస్తాం. ఓకేనా, ఆ nth సెకండ్ అంటున్నాం కదా, అదే ఎన్ అన్నమాట. ఎన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే nth సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ లో బాడీ ఎంత డిస్ప్లేస్ అయింది అంటారు, కానీ 5th సెకండ్ మాత్రమే ఎంత డిస్ప్లేస్ అయింది, దాన్నే మనము దేంతో డినోట్ చేస్తామంటే ఎస్ఎన్. ఎస్ 5th అంటే ఎంత అంటే ఆ పర్టికులర్ టైంలోనే ఎంత డిస్ప్లేస్ అయింది, ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఎంత డిస్ప్లేస్ అయింది. ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైం మనం దేంతో డినోట్ చేస్తామంటే ఎంతో డినోట్ చేస్తాం. ఎస్ ఎంత అంటే ఆ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఎంత డిస్ప్లేస్ అయింది బాడీ, దాన్ని మనం ఏమంటాం అంటే ఎస్ ఎంతో డినోట్ చేస్తాం. క్లియర్ స్టూడెంట్స్, ఇది మన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ. ఓకేనా, యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ లో ఉండే బాడీ యొక్క ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఓకేనా, ఈ ఫార్ములాస్ చూసిన తర్వాత మీరు ఆల్రెడీ దీని యొక్క డెరివేషన్స్ కూడా మీరు 9th క్లాస్ స్టడీ చేసి ఉంటారు. ఓకేనా, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసి ఇంకా దీని యొక్క డెరివేషన్స్ అంటే ఇక్కడ ఫార్ములాస్ అనే రాదు, ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయంటే ఎవరో చెప్పాల్సి వస్తుంది కదా, కాబట్టి ఈ ఫార్ములాస్ యొక్క డెరివేషన్స్ కూడా ఒకసారి డిస్కషన్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డెరివేట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే v = u + at. ఎలా వచ్చింది సార్ అంటే సింపుల్ డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాజ్ యాక్సిలరేషన్. సింపుల్ గా dv/dt = a. చూడండి, దీన్ని సింపుల్ గా dv = a dt లా రాసుకోవచ్చా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తాను. ఇంటిగ్రల్ dv ఇంటిగ్రల్ a dt. ఇక్కడ v తీసుకున్నాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, ఆ లిమిట్స్ అప్లై చేశాను. క్లియర్, ఇక్కడ టైం తీసుకున్నాం కాబట్టి ఇనీషియల్ టైం 0 సెకండ్ నుంచి t అనే టైం వరకు తీసుకున్నాం. క్లియర్, ఇంటిగ్రల్ dv ఏమవుతుందంటే v అవుతుంది. ఈ vకి మనము u నుంచి v వరకు లిమిట్స్ అని అప్లై చేయాలి. ఇక్కడ మనం డిస్కస్ చేసాం అనుకోండి, ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ కాబట్టి బయటకు వస్తుంది. అప్పుడు ఏ ఇంటిగ్రల్ dt ఏమవుతుందంటే t అవుతుంది, లిమిట్స్ ఫ్రమ్ 0 to టైం t. క్లియర్ స్టూడెంట్, ఇప్పుడు చూడండి లిమిట్స్ అప్లై చేద్దాం. v - u = a ఇంటూ t - 0, ఫైనల్ లిమిట్ మైనస్ ఇనిషియల్ లిమిట్. ఓకేనా, t - 0 వచ్చింది. సింపుల్ గా v - u = at అన్నమాట. ఓకేనా, v ఏమవుతుంది u + at అవుతుంది. ఈ రకంగా మనకి v = u + at అని ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనము సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చూద్దాం. చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఏంటి, s = ut + ½ at². ఎలా వచ్చింది చూడండి, సింపుల్ చెప్తున్నా. చూడండి, v = u + at అని డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. ఓకేనా, మ్యాక్సిమం మనకి రిమైన్ ఈక్వేషన్ అన్ని కూడా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వస్తుంది అనమాట. v ఏంటి, u + at. వీళ్ళని ఎలా రాసుకోవచ్చు, ds/dt రాసుకోవచ్చా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ ds/dt = u + at. నేను దీన్ని ds = u + at ఇంటూ dt లా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ కూడా ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం. ds = ఇంటిగ్రల్ u + at dt అన్నమాట. ఓకేనా, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ స్టార్టింగ్ పొజిషన్ xi, ఫైనల్ పొజిషన్ xf. ఓకేనా, ఇంటిగ్రల్ ds నాకు ఏమవుతుందంటే s అవుతుంది. దీని యొక్క లిమిట్స్ xi నుంచి xf ఫైనల్ పొజిషన్ వరకు ఉందాం అన్నమాట. చూడండి, ఇంటిగ్రల్ u dt ఇనీషియల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. ఇంటిగ్రల్ dt నాకు ఏమవుతుందంటే t అవుతుంది. ఓకేనా, అంటే టైం సమయం తీసుకున్నాం కాబట్టి 0 నుంచి టైం t వరకు లిమిట్స్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, u t అర్థం ఇంకా చెప్పింది u dt అనేసి ఉంది.
ఓకేనా. యూ ఇంటిగ్రల్ యూ డిటి మీకోసం మళ్ళీ రాస్తాను చూడండి. ఇంటిగ్రల్ యూ డిటి 0 నుంచి టీ వరకు లిమిట్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏటి డిటి 0 నుంచి టీ వరకు లిమిట్స్. లేదా ఇప్పుడు చూడండి ఇదేమవుతుందంటే ఎక్స్ఎఫ్ మైనస్ ఎక్స్ఐ. ఓకేనా. యూ బయటికి వస్తుంది, ఇంటిగ్రల్ డిటి వచ్చి టీ అవుతుంది, లిమిట్స్ అప్లై చేస్తే టీ మైనస్ 0 ప్లస్ చూడండి ఏ అనే బయట తీయాలి, ఎందుకు కాన్స్టెంట్ యాక్సలరేషన్ కాబట్టి. ఇంటిగ్రల్ టీ డిటి అంటే టీ స్క్వేర్ బై 2. ఓకేనా. దీనికి లిమిట్స్ వచ్చి 0 నుంచి టీ వరకు అనమాట. ఎక్స్ఎఫ్ మైనస్ ఎక్స్ఐ చేంజ్ ఇన్ పొజిషన్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. సింపుల్ ఎస్ అని రాసుకో. ఇది నాకేమవుతుందంటే యూటీ ప్లస్ ఇది 1/2 ఏ బయటికి రాసుకుంటే టీ స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ నాకు వచ్చి టీ స్క్వేర్ అవుతుంది. అట్లా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా మనకు ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ మనకి ఏముందంటే ఎస్ ఈక్వల్స్ టు విటి మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది. ఇది ఎలా వచ్చింది సార్ చూడండి. వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ కదా, ఇక్కడ యూ ప్లస్ లో మనం వచ్చి రిమైనింగ్ ఈక్వేషన్ డిస్కస్ చేద్దాం. చూడండి వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ, వి మైనస్ ఏటీ ఈక్వల్స్ టు యూ అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. చూడండి ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఎస్ ఈక్వల్స్ టు యూ ఇంటూ యూ కాదు ఏం పెట్టాలి, వి మైనస్ ఏటీ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే విటి మైనస్ ఏటీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. అప్పుడు నాకు ఎస్ ఈక్వల్స్ టు చూడండి విటి మైనస్ ఏటీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఏమవుతుందంటే మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఎలా డిరైవ్ చేయాలి అర్థమైంది కదా. ఇప్పుడు 4th ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. చూడండి 4th వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ ఈక్వల్స్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు విటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది. ఇప్పుడు నేను రెండింటిని ఏం చేద్దాం అంటే యాడ్ చేద్దాం. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా. 2 + 3 చూడండి ఎస్ ప్లస్ ఎస్ నాకేమవుతుందంటే 2s అవుతుంది. ఎస్ ప్లస్ ఎస్ ఈక్వల్స్ టు ఇక్కడ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ప్లస్ దీంట్లో ఉండే అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేవన్నీ కూడా యాడ్ చేశాను. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఎస్ అని యాడ్ చేశాను. రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఏముందంటే యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఇక్కడ విటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఉంది. రెండింటిని యాడ్ చేద్దాం. విటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ చూడండి ఏమొస్తుంది. చూడండి ఎస్ ప్లస్ ఎస్ నాకేమొస్తుంది అంటే 2s వస్తుంది. చూడండి యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, విటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్, మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ రెండు ఏమవుతుంది అంటే క్యాన్సిల్ అవుతుంది. యూటీ ప్లస్ విటీ వస్తుంది. అంటే 2s ఈక్వల్స్ టు యూ ప్లస్ వి ఇంటూ టీ. అదే ఎస్ ఈక్వల్స్ టు నాకేమవుతుందంటే యూ ప్లస్ వి బై 2 ఇంటూ టీ అనేది వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి నాకు డిస్ప్లేస్మెంట్, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, టైం తెలిస్తే డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కోవచ్చు. యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఎస్ ఈక్వల్స్ యూ ప్లస్ వి బై 2 ఇంటూ టీ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఈక్వేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే జనరల్గా డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఫైనల్ వెలాసిటీ కూడా ఉంది. ఓకేనా. అంటే ఈ ఈక్వేషన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందా అంటే సింపుల్ చెప్పాలంటే యూ ప్లస్ వి బై 2 అనేది మనకి యావరేజ్ వెలాసిటీ అన్నమాట. అంటే ఆ మొత్తం టైం పీరియడ్లో ఒక బాడీ యూనిఫామ్గా యాక్సలరేట్ అవుతా ఉంటే యూ ప్లస్ వి బై 2 మనం చేసామనుకోండి ఆ ఎంటైర్ జర్నీ యొక్క యావరేజ్ వెలాసిటీ మనకు వస్తుంది. ఓకేనా. ఎప్పుడైనా సరే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్లో యావరేజ్ వెలాసిటీ కనుక్కొని ఇచ్చాడు అనుకోండి ఏం చేయాలంటే ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై టైం ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై
2 చేసాం అనుకో మనకి యావరేజ్ వెలాసిటీ వస్తుంది కదా. అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంది, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఓకేనా, ఆ టైం పీరియడ్లో మన యావరేజ్ వెలాసిటీ ఏమొస్తుంది అంటే u+v/2 అనేది వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మన ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం. ఇంకా మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ 2 ఈక్వేషన్స్ కూడా ఎలా వస్తుంది దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, లాస్ట్ 2 డెరివేషన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, 5th ఈక్వేషన్ v² - u² = 2as. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది సార్ అంటే చూడండి, మనం ఆల్రెడీ ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఏంటి, v/dv/ds = a అనేసి. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, v/dv = ads అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ v/dv = ads అన్నమాట. అంటే వెలాసిటీ ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి లిమిట్స్ వెలాసిటీ అంటే ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v అని తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ads ఉంది మనకి. ఇక్కడ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే యాక్సిలరేషన్ బయట రాసుకోవచ్చు. చూడండి, ఇంటిగ్రల్ v/dv మనకి ఏమవుతుందంటే v²/2. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, u నుంచి v వరకు. నేను ఆల్రెడీ చెప్పాను యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఏ బయటకు వస్తే ఇంటిగ్రల్ ds. ఓకేనా, అంటే డిస్ప్లేస్మెంట్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫైనల్ పొజిషన్, ఇనిషియల్ పొజిషన్ దానికి లిమిట్స్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే v²/2 - u²/2 = a. ఇంటిగ్రల్ ds ఏమవుతుందంటే s అవుతుంది మనకి, si ఇక్కడ sf. ఓకేనా, ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇది v² - u²/2 = a × s. ఎందుకు sf - si వచ్చి మనకి s వస్తున్నాం. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఏమవుతుంది v² - u² బయట అడుగుపోతే ఇంటూ 2 అవుతుంది, 2as. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా ఇంటిగ్రేషన్ యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక మెథడ్ ఏదైనా అంటే సింపుల్గా t = v - u/a. v = u + a ఫార్ములా తెలుసు కదా, అందులో t = v - u/a. ఈ t = v - u/aని s = ut + ½ at². ఈ టీలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఆటోమేటిక్ మనం లాస్ట్లో వచ్చే ఈక్వేషన్ ఏంటంటే v² - u² = 2as అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈక్వేషన్ nth ఈక్వేషన్. nth ఫార్ములా ఏం చెప్పాను, u + a/2 × 2n - 1 అని చెప్పాను. ఓకేనా, ఇది ఎలా డిరైవ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ nth అంటే మీనింగ్ ఏంటి దాని గురించి ఒకసారి డిస్కషన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని నేను డ్రాప్ చేశాను. ఓకేనా, ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసాం, దేని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మూవ్ అవుతుంది అంటే గ్రావిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 సెకండ్స్ అది ట్రావెల్ చేసింది అనుకోండి, 4 సెకండ్స్ ట్రావెల్ చేసింది. ఇప్పుడు నాకు 4th సెకండ్లో మాత్రమే నాకేం కావాలంటే దాని ఒక డిస్ప్లేస్మెంట్ కావాలి. అంటే 4 సెకండ్స్లో ఎంత దూరం ట్రావెల్ చేసింది, అది 4th సెకండ్లో జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఉండొచ్చు, మేబీ చెప్పలేం. ఓకేనా, ఇది 4th సెకండ్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనుకోండి. ఓకేనా, 4th సెకండ్లో ఎలా కనుక్కోవాలంటే సింపుల్ చెప్పాలంటే 4 సెకండ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్లో నుంచి 3 సెకండ్స్, ఇది 4th సెకండ్ ఒక డిస్ప్లేస్మెంట్ అంటే ఇది 3 సెకండ్స్ యొక్క డిస్ప్లేస్మెంటే కదా. ఓకేనా, అంటే nth నాకు కావాలి, సేమ్ అదే nth సెకండ్ యొక్క డిస్ప్లేస్మెంట్ కావాలంటే నేను ఏం చేయాలంటే n సెకండ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్లో నుంచి దాని ముందు n-1 సెకండ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ నేను మైనస్ చేస్తున్నట్టయితే నాకు nth యొక్క డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇలా చూడండి, మనకి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా తెలుసు. వెన్ ఎవర్ వీ నో ఇనిషియల్ వెలాసిటీ, s = ఫార్ములా ఏంటి, s = ut + ½ at². కంప్లీట్ టైం పీరియడ్కి మన డిస్ప్లేస్మెంట్ తెలుస్తుంది, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. nth = n సెకండ్స్కి ఏమవుతుందంటే un + ½ an². అదే n-1 సెకండ్స్కి చూడండి మైనస్ un - 1 + ½ an-1 2. క్లియర్ nth = un + ½ an² ఇక్కడ మైనస్ రిమైనింగ్ పోర్షన్ కింద రాసుకుంది. ఏమొస్తుంది un - u + ½ an-1 2 ఏమవుతుంది
n స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2n అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు ఏమవుతుందంటే un ప్లస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ un ప్లస్ u మైనస్ హాఫ్ an స్క్వేర్ మైనస్ హాఫ్ a ప్లస్ హాఫ్ a ఇంటూ 2n వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, హాఫ్ an స్క్వేర్ మైనస్ హాఫ్ an స్క్వేర్ క్యాన్సల్, un అనేది క్యాన్సల్. ఇంకా మనకి లాస్ట్ మిగిలింది ఏంటంటే చూడండి, u ఉంది మైనస్ హాఫ్ ఏ ఉంది, ఇంకా ఇక్కడ చూడండి 2 క్యాన్సల్ ప్లస్ ఏఎన్ ఉంది. ఓకేనా? సపరేట్గా టర్మ్స్ రాసుకుంటే u ప్లస్ ఏఎన్ మైనస్ హాఫ్ ఏ ఉంది. ఓకేనా? చూడండి, రెండిట్లో ఏ అనేది కామన్గా ఉంది కాబట్టి నేను కామన్ తీసుకుంటాను. u ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1/2 ఇక్కడ వరకు కూడా ఫార్ములా ఆపేయచ్చు అనమాట. లేకపోతే ఇంకా కంప్లీట్ ఫార్ములా కావాలంటే చూడండి, u ప్లస్ ఇక్కడ చూసాం అనుకోండి a ఇంటూ 2n మైనస్ 1/2 సింపుల్గా మనకి u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1 ఇది మనకి ఎస్ఎన్త్ ఫార్ములా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ద యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ బాడీ అని వచ్చింది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత కొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. చూడండి స్టూడెంట్స్, ఏ కార్ ట్రావెలింగ్ అట్ 72 km/h. ఇక్కడ మనకి ఏమి ఇచ్చా అంటే ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, అది కూడా ఎంత అంటే 72 km/h అని ఇచ్చాడు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం న్యూమరేటర్ సాల్వ్ చేయాలన్నప్పుడు వెలాసిటీ మాక్సిమం 1 మీటర్/సెకండ్ తీసుకోవాలి, ఎందుకంటే అదే ఎస్ఐ యూనిట్ కాబట్టి. 72 km/m/s అంటే 72 ఇంటూ 5/18 81 is 18 4 5 4 ఎంత 20 మీటర్/సెకండ్. చూడండి, డీసెలరేట్స్ యూనిఫామ్లీ అంటే డీసెలరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే నెగిటివ్ యాక్సిలరేషన్ అన్నమాట. అంటే యాక్సిలరేషన్ ఎంత ఉందంటే 2 అని ఇచ్చినాడు, -2 మీటర్/సెకండ్ తీసుకుంది. ఎందుకు మైనస్ తీసుకున్నా అంటే యాక్సిలరేషన్ కాదు, అది నెగిటివ్ యాక్సిలరేషన్, దాని మనం డీసెలరేషన్ అన్నమాట. క్యాల్కులేట్ డిస్టెన్స్ ఇట్ గోస్ బిఫోర్ ఇట్ స్టాప్స్ అన్నాడు. అంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారా అంటే ఫైనల్ వెలాసిటీ 0 అయినప్పుడు అది ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది కనుక్కోమన్నాడు. ఫైనల్ వెలాసిటీ 0 అని ఎక్కడ ఇచ్చారు సార్ అంటే చూడండి, ద డిస్టెన్స్ ఇట్ గోస్ బిఫోర్ ఇట్ స్టాప్. ఎప్పుడే స్టాప్ ఆటోమేటిక్గా దాని యొక్క స్పీడ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఓకేనా? డిస్టెన్స్ ఎంత కనుక్కోమన్నాడు. క్లియరా? చూడండి, యుఏవిఎస్ అంటే ఫార్ములా ఏంటి మనకి సింపుల్గా మనం చెప్పొచ్చు, ఎవరైనా v² - v² = 2as అనమాట. 0² మైనస్ u ఎంత 20² = 2 ఇంటూ -2 ఇంటూ ఎస్. మనం ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఏమవుతుంది, -400 = -4 ఇంటూ ఎస్. మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1 is 400. కాబట్టి ఎస్ ఈక్వల్ ఏమొస్తుందంటే 100 మీటర్స్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ద టైమ్ ఇట్ టేక్స్ టు స్టాప్ అంటే ఎంత టైంలో స్టాప్ అవుతుంది. స్టాప్ అవ్వడానికి ఎందాక చెప్పాను, వెలాసిటీ ఏంటి 0. చూడండి, యూ తెలుసు, ఏ తెలుసు, టీ వి తెలుసు, ఇవి మూడు ఈ ఫార్ములా ఏంటి, v = u ప్లస్ ఏటీ. అదే నాకు టీ కావాలంటే v - u/a అవుతుంది. v ఎంత 0 మైనస్ u వాల్యూ ఎంత అంటే 20 బై యాక్సిలరేషన్ ఎంత -2 అంటే -20/2 2 1 is 2 10 మొత్తానికి సారీ మైనస్ మైనస్ అని క్యాన్సల్ ఎంత వస్తుందంటే 10 సెకండ్స్ వస్తుంది. t = 10 సెకండ్స్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ సి మనకి ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ ట్రావెల్ డ్యూరింగ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ సెకండ్. ఫస్ట్ సెకండ్లో థర్డ్ సెకండ్లో కనుక్కున్నాం. అంటే ఎస్ఎన్స్ ఫార్ములా ఇచ్చారు. ఎస్ఎన్స్ ఫార్ములా ఏంటి, u ప్లస్ a/2 ఇంటూ 2n - 1 అన్నమాట. ఫస్ట్ సెకండ్కి S1 తీసుకుందాము. u ఎంత 20 ప్లస్ -2/2 ఇంటూ 2 ఇంటూ 1 - 1. S1 ఏమవుతుందంటే 20 - 2 క్యాన్సిల్, 2 1 is 2 2 - 1 ఎంత 1. 20 - 1 ఎంత అంటే 19 మీటర్. సేమ్ అదే థర్డ్ సెకండ్ S3 = 20 - 2/2 ఇంటూ 2 ఇంటూ 3 - 1 ఏమవుతుందంటే 20 - 2 3 ఎంత 6 6 - 1 ఎంత 5. 20 - 5 ఎంత వస్తుందంటే 15 మీటర్స్ వస్తుంది.
క్లియర్. ఈ రకంగా డైరెక్ట్ ఫార్ములా యూస్ చేస్తే బేసిక్ న్యూమరికల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, అంటే రెస్ట్ లో నుంచి స్టార్ట్ చేశాడు, అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 0. వెరీ గుడ్. నెక్స్ట్, అండ్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ ఫర్ 30 సెకండ్స్ వరకు యూనిఫామ్ గా యాక్సిలరేట్ అయ్యి మూవ్ అయినాడు. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద ఫస్ట్ 10 seconds ఇస్ x1. 10 seconds కి x1 డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ 10 seconds కి x2 డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ లాస్ట్ 10 seconds కి x3 అనే డిస్టెన్స్ వచ్చి ట్రావెల్ చేశాడు. దెన్ x1 x2 x3 అదేంటో కనుక్కోమన్నా. చూడండి, మనకి 10 seconds వరకు మనకి ఇచ్చినాడు, ఆ డిస్టెన్సెస్ మనకి ఇచ్చినాడు. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 0 అని ఇచ్చినాడు. మామూలుగా డిస్టెన్స్ కి, వెలాసిటీకి, యాక్సలరేషన్ కి విత్ రెస్పెక్ట్ టు టైమ్ మనకు ఉండే ఫార్ములా అంటే s = ut ప్లస్ ½ at². ఓకేనా. ఇనిషియల్ వెలాసిటీ 0 అయినప్పుడు మనకేమవుతుందంటే s = ½ at² అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ x1 డిస్టెన్స్ మనకి ఎలా కనుక్కుంటాము? x1 = ½ a ఇంటూ టైం మనకి ఎంత ఇచ్చాను? 10 seconds కాబట్టి 10². అప్పుడు ఏమవుతుందంటే ½ a ఇంటూ 100. క్లియర్ స్టూడెంట్స్. సింపుల్ చెప్పాలంటే ఇంకా 50 అవుతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను x2 కనుక్కోవాలనుకోండి. x2 కనుక్కోవాలంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇనీషియల్ వెలాసిటీ తెలియాలి. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ తెలిస్తే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ 10 seconds కు మనం కనుక్కోవచ్చు. మనకు తెలుసా అంటే తెలియదు. క్లియరా. ఇంకా ఏ రకంగా చేయొచ్చు? ఇప్పుడు చూడండి, 20 seconds కి డిస్టెన్స్ కనుక్కొని అందులో ఫస్ట్ 10 seconds యొక్క డిస్టెన్స్ ని సపరేట్ చేసాం అనుకోండి, మనకి నెక్స్ట్ 10 seconds యొక్క డిస్ప్లేస్మెంట్ లేకపోతే డిస్టెన్స్ తెలుస్తుంది కదా. ఆ రకంగా ట్రై చేద్దాం. చూడండి ఏమవుతుంది. ఫస్ట్ 20 seconds కి ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ½ at² వస్తుంది. కాబట్టి ½ a ఇంటూ 20². ఓకే, దాని నుంచి x1 అనేది మైనస్ చేయాలి. -½ a ఇంటూ 10² లేకపోతే 100 రాసుకోవచ్చు. క్లియర్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, ½ a ఇంటూ 400 మైనస్ ½ a ఇంటూ 100. క్లియర్ స్టూడెంట్స్. చూడండి, దీంట్లో ½ a అనేది కామన్ చేసి 400 మైనస్ 100 మనకి ఏమవుతుందంటే 300 అవుతుంది. క్లియరా. సో అదేవిధంగా x3 కూడా చేయొచ్చు. మనకి x3 అంటే ఫస్ట్ 30 seconds కనుక దాని 20 seconds ఒక డిస్టెన్స్ అన్న మైనస్ చేసేది. కాబట్టి ఏమవుతుంది, ½ a ఇంటూ 30² మైనస్ ½ a ఇంటూ 20². అప్పుడు మనకి ఏమవుతుంది, ½ a ఇంటూ 30² అంతా 900 మైనస్ ½ a ఇంటూ 20² అంతా 400. ఏమవుతుందంటే 900 మైనస్ 400 అంటే 500, అంటే ½ a ఇంటూ 500 అవుతుంది. మనకి అలాగే యాక్సలరేషన్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ అలాగే రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, x1 x2 x నాకు ఏమవుతుంది అంటే ½ a ఇంటూ 100 ½ a ఇంటూ 300 ½ a ఇంటూ 500. ఇక్కడ చూడండి, ½ a క్యాన్సిల్, zeros క్యాన్సిల్. ఇప్పుడు నాకేమవుతుంది 1:3:5 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. అంటే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక చిన్న ట్రిక్ లాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్లో ఇనీషియల్ వెలాసిటీ 0 అయినప్పుడు వాటి యొక్క డిస్ప్లేస్మెంట్స్ ఎప్పుడు కూడా అది 10 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ మనకి ఇచ్చి దాని యొక్క డిస్ప్లేస్మెంట్స్ యొక్క రేషియో ఎంత ఉంటుంది అంటే 1:3:5. అది 10 seconds కావచ్చు, 20 seconds కావచ్చు, లేకపోతే 1 second అయినా కూడా కావచ్చు. అంటే డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్ అలా ఇచ్చినా కూడా మనకి ఏమొస్తుంది అంటే 1:3:5 వస్తుంది. మీ అందరూ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ 2 meters/second². ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది x అనుకోండి. ఓకేనా. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే 0 అని చెప్తున్నాడు. రెస్ట్లో నుంచి స్టార్ట్ అయ్యి 2 meters/second². యాక్సలరేషన్ ఎంత అంటే 2 meters/second². యాక్సలరేషన్ యాక్సలరేట్ అవుతాను ఫర్ ½ a minute. ½ minute వరకు యాక్సలరేట్ అవుతూ మూవ్ అయింది.
దెన్ ద బ్రేక్స్ ఆర్ దెన్ అప్లైడ్ అండ్ ట్రైన్ కమ్స్ టు రెస్ట్ ఇన్ 1 minute. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ పేరు వై అనుకుందాం. వై అనే పాయింట్ దగ్గర ఏం చేశారంటే బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత 1 minute తర్వాత ఇక్కడ హాఫ్ ఏ మినిట్ అంటే 30 seconds ఇలా యాక్సిలరేట్ అవుతా వెళ్ళింది వై అనే పాయింట్ వరకు. మళ్ళీ వై అనే పాయింట్ బ్రేక్ అప్లై చేయగానే ఏమైందంటే 1 minute, విచ్ మీన్స్ 60 seconds. 60 seconds తర్వాత ఏమైపోయిందంటే ట్రైన్ రెస్ట్లోకి వచ్చింది. అజ్యూమ్ దట్ ద పొజిషన్ ఈస్ జెడ్. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఏం చేయమన్నాడు, ద టోటల్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ట్రైన్. టోటల్ డిస్టెన్స్ ఎంత ముందు కనుక్కోమన్నాడు, మ్యాక్సిమం స్పీడ్ కనుక్కోమన్నాడు. ద పొజిషన్ ఆఫ్ ద ట్రైన్ అట్ హాఫ్ ద మ్యాక్సిమం స్పీడ్. యాక్సిలరేట్ అవుతుంది కదా, మ్యాక్సిమం స్పీడ్ హాఫ్ అయినప్పుడు ఓకేనా అది ఏ పొజిషన్ దగ్గర ఉందో అది కూడా మనకు కనుక్కోమన్నాడు. చూడండి, ఇలా మనకి ఒక కండిషన్ ఇచ్చేసి ఒక 3-4 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసినాడు. చూడండి, సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనకి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు, కాకపోతే మనం ఫస్ట్ డిస్టెన్స్ కంటే ముందు వెలాసిటీ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఎక్స్ అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత, 0, ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకేనా, నెక్స్ట్ వై అనే పాయింట్ దగ్గర వెలాసిటీ వివై అనుకుందాం, వివై కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, 30 seconds వరకు మూవ్ అయింది, యాక్సిలరేషన్ 2 అన్నమాట. ఏ ఫార్ములా వాడచ్చు, v = u + at అనే ఫార్ములా వాడచ్చు. ఓకేనా, vy = 0 + యాక్సిలరేషన్ అంతా 2 × టైం ఎన్ని సెకండ్స్, 30 seconds. ఇప్పుడు vy నాకేమవుతుందంటే 60 m/s అవుతుంది. అంటే ఇక్కడ నాకు 60 m/s స్పీడ్తో వై అనే పాయింట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఏం చేసింది, బ్రేక్స్ అని అప్లై చేసి జెడ్ అనే పొజిషన్ దగ్గర ఆటోమేటిక్గా రెస్ట్లోకి వస్తుంది కాబట్టి విజెడ్ అనేది 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకం వెలాసిటీస్ కనుక్కున్నాం. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్, మూవ్డ్ బై ద ట్రైన్. ఫస్ట్ క్వశ్చన్ టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తే అది మనకు కనుక్కోవాలి. చూడండి, ఎక్స్ నుంచి వై వరకు మనం డిస్టెన్స్ కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఎక్స్ వై డిస్టెన్స్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది మనకి, సింపుల్గా యాక్సిలరేట్ అవుతుంది కాబట్టి s = ut + ½ at² అనే ఫార్ములా వాడచ్చు కదా. చూడండి, s = ఇనిషియల్ 0 కాబట్టి ½ at² వస్తుంది, 12 × 2 × టైం ఎంత 30 seconds కాబట్టి 30². ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి 30² అంటే 900 వస్తుంది. ఓకేనా, అంటే xy = 900 meters. ఇది అయిపోయింది అంటే లేదు, ఇంకా ఉంది. ఏంది, వై నుంచి జెడ్ వరకు డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇది S1 అనుకుందాం. నెక్స్ట్ వై నుంచి జెడ్ వరకు డిస్టెన్స్ కనుక్కుందాం, దాన్ని S2 అనుకుందాం. S2 మనకి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇనీషియల్ వెలాసిటీ వచ్చి 60 m/s ఈ కండిషన్. ఓకేనా, ఫైనల్ వెలాసిటీ వచ్చి 0. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ సింపుల్ ఫార్ములా ఉంది, ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v అయితే మనకి డిస్ప్లేస్మెంట్ ఏంటి, u + v/2 × టైం t. ఈ ఫార్ములా కూడా వాడచ్చు, లేకపోతే s = ut + ½ at² ఆ ఫార్ములా కూడా వాడచ్చు. కాకపోతే యాక్సిలరేషన్ ఇక్కడ డీసెలరేట్ అవుతుంది కాబట్టి నెగిటివ్ యాక్సిలరేషన్ మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, s2 = u + v/2 × t. ఇప్పుడు u ఎంత అంటే 60, v ఎంత అంటే 0, 60 + 0/2 × టైం వచ్చి 60 seconds. 2 1 is 230. ఓకేనా, 60 × 30, 6 3 అంతా 1800 meters. ఇప్పుడు నాకు టోటల్ డిస్టెన్స్ నాకేమవుతుందంటే 900 + 1800 మొత్తం కలిపి 2700 meters అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం డిస్టెన్స్ అని కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ద మ్యాక్సిమం స్పీడ్ అటైన్డ్ బై ద ట్రైన్ అది కనుక్కోవాలి. చూడండి, ట్రైన్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, జెడ్ అనే పాయింట్ దగ్గర ఎండ్ అయింది. అందులో ఎక్స్ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ యాక్సిలరేట్ అంటే స్పీడ్ పెంచుకుంటూ వై అనే పాయింట్ వరకు పోయింది. మళ్ళీ బ్రేక్ వేయగానే ఆటోమేటిక్ స్పీడ్ తగ్గుతుంది అంటే ఆటోమేటిక్ తగ్గుతా 0 అయిపోయినాను. అంటే మ్యాక్సిమం స్పీడ్ మనకు ఎక్కడ ఉంటుంది, వై అనే పాయింట్ దగ్గరే కదా, ఎందుకంటే స్పీడ్ పెరుగుతా వై అనే పాయింట్ వరకు వచ్చిందని చెప్తున్నాం. కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే అట్ పాయింట్ వై స్పీడ్ అనేది మ్యాక్సిమం, స్పీడ్ ఈస్ మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే మ్యాక్సిమం స్పీడ్ = 60 m/s.
క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ద పొజిషన్ ఆఫ్ ద ట్రైన్ అట్ హాఫ్ ద మాక్సిమం స్పీడ్. చూడండి ఇప్పుడు మాక్సిమం స్పీడ్ మనకి 60 మీటర్ పర్ సెకండ్ అంటే హాఫ్ ఆఫ్ మాక్సిమం స్పీడ్, హాఫ్ ఆఫ్ మాక్సిమం స్పీడ్ మనకి ఏమవుతుందంటే 60/2 ఈక్వల్స్ టు 30 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. క్లియరా? అంటే వాడు ఏం కనుక్కోమంటున్నా అంటే మ్యాక్సిమం స్పీడ్ 60 మీటర్స్ పర్ సెకండ్ దగ్గర వచ్చింది మనకు. ఓకేనా? హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం స్పీడ్ యాక్సిలరేటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడో దానికి హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం స్పీడ్ అంటే 30 మీటర్ పర్ సెకండ్ రావచ్చు. అప్పుడు దానికి పొజిషన్ ఎక్కడ ఉందో కనుక్కోమనం. క్లియరా? ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసాం అనుకోండి, ఇనీషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ ఎంత 30 మీటర్ పర్ సెకండ్, యాక్సిలరేషన్ ఎంత 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, డిస్ప్లేస్మెంట్ ఎంత కనుక్కోవాలి. ఈ 4 టర్మ్స్ ఉంటే ఫార్ములా ఏంది? ఆటోమేటిక్గా ఎవరైనా చెప్తారు v² - u² ఈక్వల్స్ టు 2as అన్నమాట. సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి 30² - 0² ఈక్వల్స్ 2 × 2 × s. 30² ఎంత 900, 900 ఈక్వల్స్ టు 4s, s ఈక్వల్స్ టు 900/4. ఓకేనా? చూడండి 4 1 is 4, 4 2 is 8, మళ్ళీ 4 2 is 8, 4 5 is 20, s ఈక్వల్స్ టు 225 మీటర్స్. అంటే ఇనీషియల్ పొజిషన్ నుంచి 225 మీటర్స్ దగ్గర దాని యొక్క పొజిషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దానికి హాఫ్ ఆఫ్ మ్యాక్సిమం స్పీడ్ అయినా స్టూడెంట్స్ ఈ రకంగా న్యూమరికల్స్ అని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నామంటే వాడు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. దీన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి. చూడండి అదేంటంటే వెలాసిటీ ఆఫ్ ఏ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ at midpoint of its journey. ఎందుకంటే దీనిపైన కూడా న్యూమరికల్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి డిస్కషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఇనీషియల్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకేనా? ఇనీషియల్ వెలాసిటీ u అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. అది యాక్సిలరేట్ అయింది అనమాట. యాక్సిలరేట్ అయ్యి దానికి ఫైనల్ వెలాసిటీ v అనేది అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి డిస్ప్లేస్మెంట్ s అయితే, కంప్లీట్ డిస్ప్లేస్మెంట్ s అయితే హాఫ్ ఆఫ్ ద జర్నీ అంటే మిడ్ పాయింట్లో దానికి వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి. వెలాసిటీ అట్ మిడ్ పాయింట్ ఏం చేయాలి? దీనిపైన చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మీ దగ్గర చేపిస్తాం. ఒకసారి చూడండి. ఒకసారి చూసాం అనుకోండి, మనకి ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. ఓకేనా? యాక్సలరేషన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ అన్నాం కాబట్టి యాక్సలరేషన్ వచ్చి ఏ అనుకున్నాం అనుకోండి. ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు? v² - u² ఈక్వల్స్ టు 2as. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నాకు మిడ్ పాయింట్ దగ్గర కావాలి అన్నా. ఓకేనా? మిడ్ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే s/2 ఉంటుంది కదా. ఓకేనా? s/2 డిస్ప్లేస్మెంట్, ఫైనల్ వెలాసిటీ ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది? vm ఉంటుంది. ఇనీషియల్ వెలాసిటీ u అన్నప్పుడు సేమ్ ఫార్మ్ అప్లై చేద్దాం. vm² - u² ఈక్వల్స్ టు 2as/2. ఈ సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? మనం కనుక్కోవాల్సింది ఏంటంటే vm, వెలాసిటీ అట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద జర్నీ. ఓకేనా? ఇప్పుడు అది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి. ఇక్కడ 2as అంటే మీనింగ్ అంటే v² - u² కదా. ఇక్కడ 2as ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. vm² - u² ఈక్వల్స్ టు v² - u²/2. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి vm² ఈక్వల్స్ టు v² - u²/2 ప్లస్ u². ఓకేనా? ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది చూడండి. vm² ఈక్వల్స్ టు v²/2 - u²/2 ప్లస్ u². ఆటోమేటిక్గా చూడడానికి అర్థమైపోతుంది. vm² అనేది v²/2 ప్లస్ u²/2 అన్నమాట. ఓకేనా? అప్పుడు నాకు vm కావాలంటే ఏమవుతుందంటే √v² ప్లస్ u²/2. క్లియర్ స్టూడెంట్స్?
ఈ రకంగా మనకి ఇనిషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి అయితే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ బాడీకి దానికి మిడ్ పాయింట్ ఆఫ్ ద జర్నీలో దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే √v² + v²/2 ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనిపై న్యూమరికల్స్ ఎలా ఆడుతాను ఒకసారి. ఓకే స్టూడెంట్స్, ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ కొన్ని న్యూమరికల్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఏ పార్టికల్ మూవ్స్ along a structure in uniform axis has initial velocity 10 meters per second. Initial velocity 10 meters per second. After traveling some distance, velocity becomes 30 meters per second. Uniform acceleration అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ v కూడా ఇచ్చాడు. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ when it is at mid point of the path. మిడ్ పాయింట్ ఆఫ్ ద పాత్ లో వెలాసిటీ కనుక్కున్నాడు. vm మనకు ఆల్రెడీ తెలుసు కదా. vm అంటే ఏంటి? √v² + u²/2 అన్నమాట. √10² + 30² 100 + 900/2 √1000/2 అంటే √500 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ ఇస్ యాక్సిలరేటెడ్ అట్ కాన్స్టెంట్ రేట్. కాన్స్టెంట్ రేట్ అంటే మీనింగ్ ఏంటి? యూనిఫామ్ యాక్సిలరేషన్ అనేసి. ఇట్స్ స్పీడ్ ఈస్ యూ వెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ క్రాసెస్ ద పోల్. అంటే ఒక ట్రైన్ ఉంది, ఓకేనా, ఫ్రంట్ ఎండ్ వచ్చి ఒక పోల్ని క్రాస్ చేసేటప్పుడు దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే యూ ఉందంట. సేమ్ అదే స్పీడ్ బికమ్స్ వి వెన్ ఇట్స్ రియర్ ఎండ్ క్రాసెస్ ద సేమ్ పోల్. ఏ పోల్ ట్రైన్ ఇక్కడ దాటుకొని వెళ్ళిన తర్వాత దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత ఉందంటే వి ఉందంట. ఫైండ్ ఇట్స్ వెన్ ఇట్ ఈస్ మిడ్ పాయింట్ క్రాస్ ద పోల్. సేమ్ అన్నమాట. ఓకేనా, ఏం చేయాలి? సింపుల్గా ఫార్ములా √v² + u²/2 అంటే మిడ్ పాత్. ఇక్కడ కాకపోతే మనకు ట్రైన్ లాగా ఇచ్చి మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ చేసినాడు అంతే. మిడ్ పాయింట్ దగ్గర దాని ఒక వెలాసిటీ ఎంతో కనుక్కోమన్నాడు అంతే, ఇంకేం లేదు. ఓకేనా, ఏమొస్తుంది? ఫార్ములా √v² + u²/2 అనే ఫార్ములా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ఈ ఫార్ములా బేస్ పైన కొన్ని న్యూమరికల్స్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం డిఫరెంట్ న్యూమరికల్స్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ డిస్టెన్స్ ఈక్వల్స్ 2 times డిస్ప్లేస్మెంట్ అండర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఫైండ్ ఫైనల్ వెలాసిటీ ఇఫ్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. చూడండి, డిస్టెన్స్ అనేది 2 times ఆఫ్ డిస్ప్లేస్మెంట్. జనరల్గా ఒక పార్టికల్ స్ట్రైట్ లైన్లో వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమి డిస్టెన్స్ అనేది 2 times ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. ఇలా ఎప్పుడు జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ కొద్దిగా రివర్స్ వచ్చింది అనుకోండి, అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తున్న టర్న్ బ్యాక్ అయిందంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ. డిస్టెన్స్ అంటే టోటల్ ట్రావెల్, ఇలా వెళ్ళింది మరి ఇలా కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం లెంత్ మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, అంటే డిస్టెన్స్ ఇప్పుడు ఏమైనా డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువైంది. అలాంటి కండిషన్ మనకు ఇచ్చినాడు. ఏంది? డిస్టెన్స్ అనేది 2 times ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఫైండ్ ఫైనల్ వెలాసిటీ ఇఫ్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఈస్ 10 మీటర్ పర్ సెకండ్. ఒకవేళ ఇనీషియల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ అయితే మళ్ళీ టర్న్ బ్యాక్ ఆ పొజిషన్ దగ్గర వచ్చింది కదా, దానికి ఫైనల్ వెలాసిటీ ఎంతో కనుక్కోమన్నాడు. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ అతను స్టార్ట్ అయిన పొజిషన్ ఏ అనుకోండి, బి వరకు వెళ్ళి మళ్ళీ టర్న్ బ్యాక్ అయ్యి సి అనే పొజిషన్ వరకు వచ్చాడు అనుకోండి. ఓకేనా, ఏ నుంచి బికి ఎక్స్ అనే డిస్టెన్స్ వెళ్ళాడు అనుకోండి. ఓకేనా, మళ్ళీ బిఎన్ నుంచి సికి టర్న్ బ్యాక్ అయ్యి వై అనే డిస్టెన్స్ వచ్చాడు అనుకోండి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఏమవుతుంది? ఎక్స్ అనే దూరం వెళ్ళాడు, మళ్ళీ వై అనే దూరం వెళ్ళాడు, కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 2 times ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఏసీ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. ఇది మొత్తం ఎక్స్ అయితే బి నుంచి సి వరకు వై అయితే డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై అవుతుంది. 2 × x - y. ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 2x - 2y. ఓకేనా, అప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై మైనస్ 2x ప్లస్ 2y ఈక్వల్స్ టు 0. ఎక్స్ మైనస్ 2x ఏమవుతుంది? -x. వై ప్లస్ 2y వచ్చి ప్లస్ 3y ఈక్వల్స్ టు 0. ఓవర్గా నాకు ఎక్స్ ఈక్వల్స్ టు 3y అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే నాకు ఎక్స్ అనేది 3 times ఆఫ్ వై అయినప్పుడు డిస్టెన్స్ అనేది 2 times ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సగం ప్రాబ్లం అయిపోయినండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి?
ఫైండ్ ఫైనల్ వెలాసిటీ ఇఫ్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ 10 మీటర్స్ పర్ సెకండ్. ఇనిషియల్ వెలాసిటీ ఏంటి 10 మీటర్స్ పర్ సెకండ్. చూసారు అనుకోండి, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది, యాక్సలరేషన్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంది. అన్నప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలంటే సింపుల్గా ఎవరైనా చెప్తారు v² - v² = 2as. ఎందుకంటే ఇక్కడ టైం యొక్క ప్రస్తావన లేదు కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే v² - v² = 2as. ఫస్ట్ మనం A to Bకి అప్లై చేద్దాం. ఓకేనా, A to B సేమ్ ఫార్మ్ అప్లై చేద్దాం. v² - v² = 2as. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ అట్ ఏ మనకి ఎంత ఉందంటే 10 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. క్లియరా? అదే మనం వెలాసిటీ అట్ బి తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీ ఆఫ్ బి చూడండి యాక్సలరేట్ అవుతుంది అన్నాడు. అది పాజిటివ్ యాక్సలరేషన్ నెగిటివ్ యాక్సలరేషన్ మనకి మనం అర్థం చేసుకున్నాం. సింపుల్ ట్రిక్ ఏంటంటే అంటే చూడండి, వెళ్తూ 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 బి వరకు వెళ్ళి మళ్ళీ అదే యాక్సలరేషన్ ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ టర్న్ అయింది అన్నాడు. అంటే అదే యాక్సలరేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు బ్యాక్ టర్న్ అవుతుంది? ఎప్పుడైతే వెలాసిటీ 0 అయినప్పుడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ని పైకి విసిన్నాం, ఏమవుతుంది? కొంచెం దూరం పైకి వెళ్తుంది, మళ్ళీ ఏమైపోతుంది? కింద పడుతుంది. అంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ గ్రావిటీ. అంటే ఎప్పుడైతే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉన్నా అది మళ్ళీ టర్న్ బ్యాక్ అవుతుంది. అంటే టర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు దానికి వెలాసిటీ ఏమైపోతుంది అంటే 0 అవుతుంది. ఇప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనకు వెలాసిటీ అట్ సి ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ A to B ట్రై చేద్దాం. చూడండి v² - v² = 2as. ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ అంటే VB వస్తుంది. VB² - VA² = 2 ఇంటూ యాక్సలరేషన్ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వాలి కాబట్టి 2 ఇంటూ A ఇంటూ ఎస్. డిస్ప్లేస్మెంట్ నాకు ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. ఎందుకు ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాను. క్లియర్ గా ఇప్పుడు చూడండి VB ఎంత 0² - 10² = 2ax. క్లియర్ గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్సలరేషన్ తగ్గుతా పోతాం కాబట్టి -a అని పెట్టుకోవచ్చు. అప్పుడు మొత్తం నాకు ఏమవుతుంది -2ax అవుతుంది. క్లియర్? అంటే మొత్తానికి -100 = -2ax. మైనస్ క్యాన్సిల్ అయితే 2ax నాకు ఎంత వస్తుందంటే 100 వచ్చింది. సిమిలర్గా B to C కూడా చేద్దాం సేమ్ ఫామ్. ఓకేనా, ఏంటి v² - v² = 2as అన్నమాట. ఓకేనా, ఫైనల్ వెలాసిటీ VC నేను కనుక VCయే కదా. VC² - VB² = 2as ఎంత అంటే y. ఇక్కడ -a తీసుకున్నాను, ఇక్కడ ప్లస్ a లాగా ఎందుకు తీసుకున్నా అంటే అక్కడ వచ్చి వెలాసిటీ తగ్గుతా పోతాను కాబట్టి మైనస్ అని తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే వెలాసిటీ పుంజుకుంటా పోతాను కాబట్టి ప్లస్ a లాగా తీసుకున్నాను. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి VB ఎంత 0 - 0² = 2ay. ఇప్పుడు చూడండి VC² = 2ay ఉంది. ఇప్పుడు నాకు VC యొక్క వాల్యూ కావాలి, ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు చూడండి x = 3y అన్నాను. x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2a × 3y = 100. దీన్ని 3 × 2ay = 100 రాసుకోవచ్చు. ఇప్పుడు 2ay నాకు ఏమవుతుందంటే 100/3 అంటే VC² = 100/3 అవుతుంది. అప్పుడు నాకు VC ఏమవుతుందంటే √100/3 విచ్ గివ్స్ మీ 10/√3 అన్నమాట. అంటే ఫైనల్ వెలాసిటీ VC నాకు ఎంత వచ్చిందంటే 10/√3 వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ వెలాసిటీ ఎంత వస్తుంది 10/√3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైందా? ఇంకా నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ కెన్ బి స్టాప్డ్ ఇన్ మినిమం డిస్టెన్స్ ఆఫ్ x meters by applying hard brakes. If the initial speed of the car by n times and find the minimum stopping distance of the car, assume constant retardation అన్నమాట. చూడండి ఒక కార్ ఉందన్నమాట. ఓకేనా, ఆ కార్ అనేది హార్డ్ బ్రేక్స్ వేసినప్పుడు అంటే బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఒక డిస్టెన్స్ దగ్గర వచ్చి ఆగుతుంది. క్లియరా? లెట్ ఇట్ బి ఎక్స్. ఓకే, అదే ఒకవేళ అదే కార్ యొక్క వెలాసిటీ గనక
ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇనిషియల్ వెలాసిటీ యూ అయితే దీనికి ఇనిషియల్ వెలాసిటీ ఏమవ్వాలంటే ఎన్యూ అవ్వాలి. సేమ్ బ్రేక్స్ అప్లై చేసాము అంటే సేమ్ యాక్సలరేషన్ వస్తుంది, ఐ మీన్ రిటార్డేషన్. ఓకేనా, అప్పుడు అది ఎంత దూరంలో వెళ్ళి ఆగుతుంది అది కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడైనా సరే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందంటే 0, ఇక్కడైనా సరే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందంటే 0. ఓకేనా, ఇప్పుడు ఎంత దూరంలో ఆగుతుంది కనుక్కోవాలి. మనకు తెలియదు కాబట్టి x డాష్ అనుకుందాం. ఓకే, దీన్ని కేస్ 1 అనుకుందాం, దీన్ని కేస్ 2 అనుకుందాం. ఫస్ట్ కేస్ 1 గురించి మాట్లాడాం అనుకోండి. ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఉంది, ఇక్కడ ఏముంది డిస్ప్లేస్మెంట్ x అని ఉంది, యాక్సలేషన్ లెట్ ఇట్ బి -a, యాక్సలేషన్ వచ్చి -a అనుకుంది. ఎందుకంటే స్పీడ్ తగ్గిస్తుంది కాబట్టి నెగిటివ్ యాక్సలేషన్. అప్పుడు మనకి ఏమొస్తుంది v² - u² = 2as కాబట్టి 0² - u² = 2 × -a × x -u² = -2ax అవుతుంది, u² = 2ax. ఇది మనకి ఇక్కడ వచ్చిన కండిషన్ అనమాట. అదే మనం కేస్ 2 చూసాం అనుకోండి, సేమ్ ఫామ్ అప్లై చేద్దాం. ఏమవుతుంది v² - u² = 2as, 0² - ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే nu nu² = 2 × -a × s వాల్యూ x డాష్ అనుకున్నాం. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే -n² u² = -2ax డాష్ అవుతుంది, మైనస్ క్యాన్సల్. చూడండి u² వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 2ax వచ్చింది, అంటే n² 2ax = 2ax డాష్ వచ్చింది. ఇక్కడ 2a ఇక్కడ 2a క్యాన్సిల్ అయితే n² x = x డాష్, అంటే ఓవరాల్ x డాష్ మనకి ఎంత వచ్చిందంటే n²x. అంటే వెలాసిటీ అనేది n టైమ్స్ ఇంక్రీజ్ అయితే ఆ డిస్ప్లేస్మెంట్ వచ్చి n² టైమ్స్ ఆఫ్ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. క్లియర్ కదా స్టూడెంట్స్? ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేద్దాం. చూడండి, ఓకే సో ఇంకొక న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఎ యూనిఫామ్ యాక్సలరేటెడ్ బాడీ ఈస్ u. ఒక బాడీ ఉంది, దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే u అనే వెలాసిటీ ఉందన్నమాట. ఇఫ్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ డబుల్డ్ ఇఫ్ ఇట్ కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ s మీటర్స్. s మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసి దాని యొక్క వెలాసిటీ ఏమైందంటే డబుల్ అయింది, అంటే u ఏమవుతుందంటే 2u అయింది అనమాట. క్లియరా? దెన్ వాట్ వుడ్ బి ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఇఫ్ ఇట్ కవర్స్ అదర్ s మీటర్స్ డిస్టెన్స్. ఒకవేళ ఇంకొక s మీటర్స్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తే దాని యొక్క వెలాసిటీ ఎంత అవుతుందో కనుక్కోమని. చాలా మంది ఈ క్వశ్చన్ చూడగానే ఏమనుకుంటారంటే వెలాసిటీ డబుల్ అయినప్పుడు మళ్ళీ ఎస్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క వెలాసిటీ డబుల్ అవుతుంది కదా, 2u వచ్చి 4u అవుతుంది కదా అనుకుంటారు. కానీ అలా కాదు. చూడండి, ఇది ఒక యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ. ఓకేనా, ఈ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీలో ఇప్పుడు చూడండి కంప్లీట్గా ఎంత డిస్ప్లేస్మెంట్ పోయింది, ఎంత డిస్టెన్స్ పోయిందంటే 2s డిస్టెన్స్ పోయింది. ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, మిడ్ పాయింట్ చూడండి మిడ్ పాయింట్ వెలాసిటీ 2 ఉంది. ఆల్రెడీ ఇలాంటి కండిషన్ మనం ఒకటి డిస్కస్ చేసాం, గుర్తుందా? వెలాసిటీ అట్ మిడ్ పాయింట్ vm = √v² + u² / 2 అనేది డిస్కస్ చేసి ఉంటాం. ఓకేనా, vm ఎంత ఇచ్చాడు అంటే 2u ఇచ్చాడు. 2u √ మనం v వాల్యూ కనుక్కోవాలి, v² + u² / 2. సో మనం ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, ఏమవుతుంది 4u² = v² + u² / 2. బయట పోతే 8u² = v² + u². v² నాకు ఏమవుతుందంటే 8u² - u², v² = 7u², v = √7u అవుతుంది. లేదా స్టూడెంట్స్, అంటే ఈ రకంగా మనం థింక్ చేసి న్యూమరికల్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్కి ఈ న్యూమరికల్స్ వర్క్ చాలా అనమాట. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో రిమైనింగ్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్ సేమ్ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది, దాంతోపాటు
కొన్ని గ్రాఫ్స్ డ్రా చేయడానికి కొన్ని బేసిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.